ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి తుమ్మల ప్రసన్న గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లేటెస్ట్గా మనం చూసాము, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. చాలా తీవ్రంగా ఆయన స్పందించారు సినీ ఇండస్ట్రీ మీద. తన మూవీస్నే రిలీజ్ అవ్వకుండా ఆపేస్తున్నారనేది ఆ భావన అందులో వ్యక్తమైనటువంటి పరిస్థితి. దీని మీద అసలు ఏం జరిగింది? మళ్ళీ ఆ తర్వాత అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అంటూ ఆయన మాట్లాడారు. ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతోంది? ఒకసారి ప్రసన్న కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ అసలు ఏమైంది? ఎందుకు అంత ఘాటుగా, కొంచెం అగ్రెసివ్గా స్పందించారు? కొంచెం తీవ్రంగా ఆయన బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సినిమాలు ఆపేటువంటి పరిస్థితి రావడం ఏంటి? ఇదంతా థియేటర్స్ని క్లోజ్ చేస్తున్నారు June 1 నుంచి అని ఏవో 2-3 మీటింగ్స్ కూడా అయ్యాయి మీ అందరికీ. ఆ తర్వాతనే జరిగిందా, లేకపోతే దానికి దీనికి ఏం సంబంధం లేదా అసలు? అంటే అమ్మా, యాక్చువల్గా మేము దాదాపు 15-16 ఏళ్ల నుంచి చిన్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఛాంబర్ బయట టెంట్ వేసుకుని నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఆక్యుపెన్సీ పర్సంటేజ్ విధానం అని దానికి ఒక రోడ్ మ్యాప్ లాగా పెట్టుకుని ఇంత వస్తే ఇంత ఇది అనుకోవటం జరిగింది. ఓకే. అనుకున్న రోజున దానిని కాదు అని వ్యతిరేకించిన వాళ్ళు ఎగ్జిబిటర్స్ అమ్మ. ఓకే. మాకు అది కుదరదు అని. ఎందుకు కుదరదు అన్నారంటే, ఇప్పుడు సంవత్సరానికి 250 సినిమాలు వస్తే 250లో 30 పెద్ద సినిమాలు, 220 చిన్న నుంచి మీడియం సినిమాలు. ఓకే. చిన్న నుంచి మీడియం సినిమాలు ఎప్పుడు కూడా వాళ్ళు పర్సంటేజ్ కావాలి, మాకు పర్సంటేజ్ ఇవ్వండి, మాకు థియేటర్లో షోలు ఇవ్వండి, మాకు థియేటర్లో సినిమాలు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మనం ఎప్పటి నుంచినో 15-18 ఏళ్ళ నుంచి కూడా యుద్ధం చూస్తున్నాం. ఓకే. ఇవాళ ఆ 30 సినిమాలకి ఎవరైతే స్టార్స్ ఉండారో ఆ స్టార్స్ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్. ప్లస్ ఏమో మేము ఆ రోజున ఆక్యుపెన్సీ పర్సంటేజ్ డిసైడ్ చేసిన రోజున చాలా తక్కువ రేట్ ఆఫ్ టికెటింగ్ ఉండేదమ్మా. ఇవాళ అది అబ్నార్మల్ టికెటింగ్ అయింది. ఆ రోజుల్లో మేము డీల్ చేసిన రోజుల్లో రూపాయి, ₹2, ₹3, ₹5 టికెట్ ఉండేదమ్మా. ఓకే సార్. ఇవాళ టికెట్ మోర్ దెన్ 100, 150, 200 ఈ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఒక థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 5,000 నుంచి మ్యాక్సిమం 15,000 రేంజ్లో ఉండేది పర్ షో కలెక్షన్. ఇవాళ పర్ షో కలెక్షన్ 1,25,000, 1,50,000 ఆ రేంజ్లోకి వెళ్ళిపోయి మాకు అప్పట్లో ఓల్డ్ ఓవర్ ఫిగర్ అని అంటే 4 షోలు ఆడితే ఒక షో కలెక్షన్ ఓల్డ్ ఓవర్ ఫిగర్ వస్తే సినిమా తీసేయచ్చు. ఇవాళ చిన్న సినిమా నుంచి మీడియం సినిమా వరకు ఒక్క షో కలెక్షన్ 4 షోల్లో వచ్చే పరిస్థితి లేదమ్మా. చాలా హారిబుల్గా తీసుకెళ్ళిపోయాం. మెయిన్ ఏంటంటే వీటికన్నిటికీ ఎక్కడ వచ్చిందంటే ప్రేక్షకుడిని థియేటర్ దూరం చేసాం. ఇది అంటే ఇట్స్ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ అంటాం సినిమా ఇండస్ట్రీ. కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో అసలు లో క్లాస్ ఆఫ్ ఫ్యామిలీస్ని రాలేని పొజిషను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా రాలేని పొజిషను. వాళ్ళందరూ కూడా 100% సినిమా చూడాలనే మూడ్లోనే ఉంటారు. వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనే మూడ్లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మీరు తారాజత్ భరద్వాజ్ గారు ఆయన ప్రేమ్ పావురాలు అనే సినిమా చేసినప్పుడు అప్పట్లో కర్తవ్యం, ఆడది, మనసు మమత, ప్రేమ్ పావురాలు 4 సినిమాలు ఉంటే అప్పుడు ఒకేసారి రాజశ్రీ గారు అడిగారు తారాచంద్ భరద్వాజ్ అని, ఏంటంటే 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీరు డబ్బింగ్ సినిమా ఎట్టా వేస్తున్నారని అంటే, తెలుగు ప్రేక్షకుడికి ఎన్ని సినిమాలైనా చూడగలడు, ఎన్ని సినిమాలైనా భరించగలడు, అతన్ని నాకు తెలుసు అని చెప్పి ఆయన అమలాపురంతో సహా లెక్కలు చెప్తే ఫైనల్గా 4 సినిమాలు రిలీజ్ అయినాయి. మా కర్తవ్యం సిల్వర్ జూబ్లీ 175 days ఆడింది. ఆడది విపరీతమైన ఓపెనింగ్ వచ్చిందమ్మా. మనసు మమత రామోజీరావు సినిమా 100 రోజులు ఆడిందమ్మా. ప్రేమ్ పావురాలు డబ్బింగ్ సినిమా కూడా 100 రోజులు ఆడింది. అలాంటి అద్భుతమైన ప్రేక్షకుడు ఉన్న దీనిని రోజుకో గుడ్డు తినటం కాకుండా కోడిని కోసేసుకుందాం అన్న తరహాలో అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ పెంచుకుంటాం. అంటే మనకి ప్రశాంతంగా వచ్చే డబ్బులు కాదు, ఓవర్ నైట్ ఫస్ట్ డే వచ్చేయాలి, సెకండ్ డే వచ్చేయాలి, థర్డ్ డే వచ్చేయాలి అనుకుని దాన్ని విచ్చలవిడిగా చేసేసేటప్పటికి ప్రేక్షకుల దూరమే వాళ్ళు పైరసీ అనో లేకపోతే ఓటీటీ అనో ఇంకో దానికో అట్రాక్ట్ అయ్యేటట్టుగా మనం చేసామమ్మా. ఇది మనం చేసిన తప్పే. సో మనం చేసాం, అక్కడికి అయిపోయింది. దాని తోడు ఓటీటీలో కూడా త్వరగా రిలీజ్ అయిపోతున్నాయి సార్ మూవీస్. దానివల్ల కూడా ఎందుకు ఇంత ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళేది, ఓటీటీ వాళ్ళు కూడా ఏంటంటే డెఫినెట్గా శాటిలైట్ ఇచ్చుకున్నాం లేకపోతే ఇంకోటి పైరసీ వచ్చు, దీని బదులు మేము ఇంత డబ్బులు పెడుతున్నాం కాబట్టి మీరు ఇంతలో ఇచ్చేయాలి అని అంటే ప్రొడ్యూసర్కి తప్పని పరిస్థితులు ఇవ్వటం. ఇది కాకుండా గతంలో ఏంటంటే సినిమాలు తీసేటప్పుడు 90% మేకింగ్ ఖర్చు వాడేవాళ్ళు, 10% రెమ్యునరేషన్ వాడేవాళ్ళు. ఇవాళ 90% రెమ్యునరేషన్కి వాడుతున్నాం, 10% మేకింగ్ వాడుతున్నాం. ఒకప్పుడు ఓల్ సినిమా మొత్తానికి రెమ్యునరేషన్ ఉండేది, ఇవాళ రోజువారీ రెమ్యునరేషన్ వచ్చింది. సో రోజువారీ రెమ్యునరేషన్ వచ్చి అబ్నార్మల్గా వెళ్ళిపోయినాయి. దీని బదులు చూసుకుంటే ఇవాళ దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే ఎఫర్డబుల్ ప్రైస్ ఆఫ్ టికెటింగ్. వెళ్ళిపోయిన ఆడియన్ వెనక్కి రావటం థియేటర్కి, అది తెప్పించుకోవాలి. ప్లస్ ఏమో బర్డెన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీద పడకుండా
ప్రాఫిట్ షేరింగ్. ఇప్పుడు హాలీవుడ్లో ప్రాఫిట్ షేరింగ్ ఉంది, రీసెంట్గా బాలీవుడ్లో కూడా టాప్ స్టార్స్ అందరూ కూడా ప్రాఫిట్ షేరింగ్కి వెళ్ళిపోయారు. సినిమా ప్రాఫిట్ షేరింగ్లో ఇప్పుడు ఫెయిల్ అయితే 10 లక్షలే వస్తుంది, సూపర్ హిట్ అయితే 500 కోట్లు వచ్చే పరిస్థితి. సో వాళ్ళకి ఏంటంటే 10 సినిమాలు ఫెయిల్ అయినా ఒక సినిమా సక్సెస్ అయితే 10 సినిమాలకు 10 లక్షలు వేసుకున్న ₹1 కోటి వచ్చి ఒక సినిమాకి 500 అంటే 501 కోటి రూపాయలు అంటే 11 సినిమాలకి యావరేజ్ వాళ్ళకి 50 కోట్లు వచ్చింది. ఏంటమ్మా ఇబ్బంది? యాజిటీస్ ప్లస్ మీ గతంలో చూసుకుంటే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, స్వామిబాబు గారు, కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక్కటే వ్యాపారం, ఇది ఒక్కటే ఉండేది. ప్లస్ ఓన్లీ ఎగ్జిబిషనే, ఇంకో వ్యాపారం ఉండేది కాదు. మరి వాళ్ళందరూ స్టార్లుగా ఉండారు. ఆ రోజున ఏ రోజున కూడా టికెట్ ప్రైస్ పెంచండి, లేకపోతే మా రెమ్యునరేషన్ పెంచండి. రెమ్యునరేషన్ పెంచడానికి ప్రొడ్యూసర్లు వచ్చినా కూడా ఇండస్ట్రీ మనుగడ కోసం వాళ్ళు చాలా రీజనబుల్గా వాళ్ళ ఫెయిల్యూర్ సినిమాలో ఇంతకుముందు ఎంత చేసింది, ఇప్పుడు ఎంత చేస్తుంది చూసుకుని దాన్ని బట్టి తీసుకునేవారమ్మా. ఒకసారి ఏవిఎం చెట్టి గారు రామారావు దగ్గరికి వెళ్ళి రాము సినిమా తీస్తానికి డేట్స్కి వెళ్ళారు. వెళ్తే చెట్టియార్ గారు, నా రెమ్యునరేషన్ ఎంతో తెలుసు కదా. అవును సార్, ₹1,00,000. అంటే కాదు సార్, ₹1,00,000 కాదు సార్, 90,000 సార్. అదేంటి సార్ ₹1,00,000 లేదు, మన ఫెయిల్యూర్లో ఎంత వచ్చిందో చూసుకుంటే ఇవాళ మనం 90,000 తీసుకోవాలి, 90,000 తీసుకుంటున్నా, మీరు 1,00,000 ఇవ్వద్దు. అలాగే ఒకసారి 10 లక్షలు ఒక టైంలో సుందర్లాల్ నేతా గారు హిందీ కృష్ణుడు సినిమా చేయమని చెప్పి ₹1 కోటి అడిగితే ఆయన ₹1 కోటి తీసుకోలేదమ్మా, కేవలం 10,000 తీసుకుని తెలుగు సినిమా యాక్ట్ చేశారు. మరి ₹1 కోటి ఆయన తీసుకుని ఆయన ఫ్యామిలీకి ఆస్తులన్నీ కొనేసుకుని లగ్జరియస్ లైఫ్గా వెళ్ళిపోయి వెళ్ళొచ్చు కదమ్మా. కానీ ₹1 కోటి ఎక్కడ, 10,000 ఎక్కడ? ₹1 కోటి పెట్టుకుంటే దాదాపు ఇవాళ మాదాపూర్ మొత్తం కొనుక్కొచ్చుకున్న ఆ రోజు ₹1 కోటి. మరి అలా చూడాల. భవిష్యత్ తరాలకి ఈ పరిశ్రమ ఉండాలి. ఇది మన స్టార్ని చేసింది మన ప్రేక్షకులు, మన ప్రేక్షక దేవుళ్ళని మనం కాపాడుకుందాం అనే విఘ్నతతో వాళ్ళు ఉన్నారు. బట్ ఇవాళ ఏంటమ్మా, అసలు ఫస్ట్ సినిమాకి ₹1 కోటి రెమ్యునరేషన్, తర్వాత రెండో సినిమా 10 కోట్లు, లేకపోతే 50 కోట్లు, 100 కోట్లు, 150, 175 ఇలా ఉంది. పఠాన్ సినిమా ఉందమ్మా. పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ గారు రెమ్యునరేషన్ తీసుకోవాలి. ఆయన సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయనకి more than 250 crores ప్రాఫిట్లో షేర్ వచ్చిందమ్మా ఆ సినిమాకి. దీపికా పదుకొని ఇండియాలోనే టాప్ లీడింగ్ ఆర్టిస్ట్. కరణ్ జోహార్ అంటే యాజ్ జోహార్ వాళ్ళ అబ్బాయి, ఆయన లీడింగ్ ప్రొడ్యూసరు, డైరెక్టరు. ముగ్గురు మొన్న వేవ్స్ అని బాంబేలో కూర్చున్నప్పుడు అసలు ఇండస్ట్రీ బతకాలంటే ఏం చేయాలి అని అనుకుంటే సింగిల్ స్క్రీన్ ₹100 మించి టికెట్ ఉండొద్దు. ₹30, ₹50, ₹70, ₹100 అలా పెట్టుకుని 4 క్లాస్ లేదా సింగిల్ థియేటర్. అదే 3 క్లాసులు ఉంటే 30, 70, 100. ఒక లేదు 2 క్లాసులు అనుకుంటే 30, 100. అప్పుడు ఏమవుతుందంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ అఫోర్డబుల్ ప్రైస్కి రాగలుగుతారు. వస్తే ఇది లాంగ్ రన్లో వస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూసాం, సంక్రాంతికి వస్తున్నా ఉంది, రేట్లు పెంచకుండా ఒక కంఫర్టబుల్ బడ్జెట్లో పర్ఫెక్ట్గా సినిమా తీసి మరి జనవరికి బ్లాక్ బస్టర్ అయింది కదమ్మా. అట్లాంటిది ముఖ్యం మనకి. సో అవి వదిలేసేసి రకరకాలుగా వెళ్ళటం, రకరకాలుగా ఇది చేయటం, ప్లస్ రెమ్యునరేషన్ అబ్నార్మల్గా 150, 175, 200 పోటీలు పడి ఇచ్చే ప్రొడ్యూసర్లు ఆ కాలంలోనే ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. కానీ ఆ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్లో ఆ రోజు స్టార్స్ లేరు. ఈ రోజు స్టార్స్ ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు. ప్లస్ ఈ డబ్బులు ఆ రోజుల్లో మీకు రామారావు గారు రామకృష్ణ సినీ స్టూడియోస్, ఆయన స్టూడియోగా ఉంది, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, ఎగ్జిబిటర్గా ఉన్నాడు, ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఆయనకు వచ్చిన ప్రతి డబ్బులు మళ్ళీ ఇండస్ట్రీలో రొటేట్ అయ్యేదమ్మా. అలాగే పద్మాలయ స్టూడియోస్ కృష్ణ గారు, వాళ్ళు స్టూడియోగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు, ఇక్కడే రొటేట్ అయ్యి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడే రొటేట్ అయ్యి. అలాగే రామాని స్టూడియోస్ ఇక్కడే రొటేట్ అయ్యి. ఇవాళ 100, 150, 175 అవుతున్న స్టార్ల రెమ్యునరేషన్లో లేకపోతే స్టార్ టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ ఎక్కడికి వెళ్తానమ్మా? వాళ్ళ ఖరీదైన బంగ్లాలు కొనుక్కుంటానికో, లేకపోతే ల్యాండ్ కొనుక్కుంటానికో, లేకపోతే ఖరీదైన కార్లు కొనుక్కుంటానికి వెళ్తాను. ఈ 3 సెక్షన్లో ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రీకి రావట్లేదుగా. అంటే ఒక ఫెయిల్యూర్ ఏమో ఇండస్ట్రీలో అందరికీ పనికి వస్తుంది. ఇవాళ నిజంగా చెప్పాలంటే మన ఫెయిల్యూరు 92 to 98% ఫెయిల్యూర్ అమ్మా. సక్సెస్ 2 to 5%. మన సక్సెస్ ఏమో వచ్చిన మొత్తం డబ్బులు బయటకు వెళ్ళిపోతాయి, మన ఫెయిల్యూర్ డబ్బులు ఏమో ఇక్కడ ఉంటున్నాయి. ప్లస్ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా వర్కర్స్కి వేతనం అంతే కదా ఇచ్చే. సక్సెస్ అయితే 150 లేదు, ఫెయిల్యూర్ అయితే తగ్గించి తీసుకుంటాం లేదు కదమ్మా. సో ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుంది ఫెయిల్యూర్ మీద బతుకుతుంది. సో మనం మూలాలలోకి వెళితే ఇవాళ ఎవరికాళ్ళు ఇప్పుడు బంద్కు వచ్చేటప్పటికి మనం మీటింగ్లో ఉంటే మేము దీని గురించి చర్యలు తీసుకోకపోతే తప్పని పరిస్థితుల్లో మేము బంద్ చేయాల్సి వస్తుందని అన్నాం. కానీ బంద్ అని అనలేదు అనేది ఒక వివరణ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో. ఇచ్చారు. ఇచ్చి మరి అది మీరు ఎందుకు ఖండించలేదు అని అంటే
మళ్ళీ మీడియాకి వెళ్ళి చెప్పొద్దు అని అన్నారు, అందుకని మేము ఆగాము అంటారు. బట్ అది ఏమైందంటే అక్కడ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో June 1 అని అంటే 12కి పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆపుతున్న దానికి ఇది అనేది ఒక మూడ్ అయ్యింది. ప్లస్ డెఫినెట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అమ్మా, అది డౌటే లేదు. ప్లస్ ఇండస్ట్రీ డిప్యూటీ సీఎంఏ ఇండస్ట్రీ ఆయన, యాజ్ ఇట్ ఈస్. దుర్గేష్ అనే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన కీచురాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మా. ఆయన కూడా ప్రొడ్యూసర్గా ఉన్నాడు, జర్నలిస్ట్గా ఉన్నాడు, ఇవాళ సినిమాటోగ్రఫీ ఉన్నాడు. సో డెఫినెట్గా ఆ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ చాలా రెండు గవర్నమెంట్లు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ చూస్తా అంటే ఇప్పుడు మీకు 2014 నుంచి 2025 వరకు అంటే దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ అవార్డులు ఇవ్వాల. 2014 కంటే బిఫోర్ కూడా 3-4 ఏళ్ళుగా ఇవ్వలేదు అనుకుంటే ఆల్టుగెదర్ 15 ఏళ్ళు ఇవ్వాల. ఇవాళ ఏదో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి ఇస్తున్నారు. ప్లస్ ఈ గద్దర్ అవార్డ్సే కాకుండా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పైడి జయరాజ్ అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, కాంతారావు గారి అవార్డు, ఇలా అవార్డ్స్ ఇస్తానమ్మా. ముందు ఇక్కడ చర్యలు తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి పెట్టి ఇండస్ట్రీకి ఏం చేయాలి. గతంలో కూడా మీకు 2014-19లో జిఎస్టీ 9% స్టేట్ జిఎస్టీ, 9% సెంట్రల్ జిఎస్టీ అనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో ఆ డబ్బు మొత్తం నేను ప్రొడ్యూసర్లకు ఇచ్చేస్తానని అనౌన్స్ చేశారమ్మా ఆ రోజుల్లోనే. అయితే 2019-24లో అవార్డ్స్ బంద్ చేశారు, ఏమి చేయాలి. ఈవెన్ 14-19లో చంద్రబాబు నాయుడు గారు లేనివి కూడా 3 సంవత్సరాలు అప్పుడు చేసి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకటేసారి కమిటీలు వేసి దానికి కసరత్తులు చేసి అవార్డులు అనౌన్స్ చేశారు. సరే అవార్డులకు కూడా రంగు పులిమారు, రాజకీయ రంగు లేకపోతే కుల రంగు. సరే రాజకీయ రంగు ఎందుకంటే మీకు ఒక అవార్డు కమిటీలో జయసుధ గారు చైర్మన్ అమ్మ. ఆవిడ మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశారు సికింద్రాబాద్, వైసీపీ ఆవిడ చైర్మన్. ఒక అవార్డు కోడి రామకృష్ణ గారు చైర్మన్. సో ఆయనకి కులముద్ర లేదు, జయసుధ గారికి కులముద్ర లేదు, రెండు తీసేయండి. ఒక అవార్డు కమిటీకి జీవిత రాజశేఖర్ గారు, ఆవిడ కూడా కాంగ్రెస్ వైసీపీ అలా ఉన్నారు. సరే ఆవిడ 3. ఒక అవార్డుకి ఏమో పోకూరు బాబురారు, ఆయన ఒంగోలులో కమ్యూనిస్ట్ యాంగిల్లో ఆయన. ఒక అవార్డుకి ఏమో గిరిబాబు గారు, ఆయన వైసీపీ. కానీ 5 చైర్మన్లు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకున్న అనుభవం అవి చూశారు కానీ పార్టీలు చూడలేదు కదమ్మా. మరి కాదు, వాళ్ళ పార్టీలని కులాలని చేసి మరి దీనిలో కూడా కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా రచ్చ చేశారు కదమ్మా. మరి తప్పే కదా. ఈ రచ్చ ఎప్పుడైతే చేశారో ప్రభుత్వానికి ఏం పోయింది? ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే సినిమాలు కమర్షియల్గా పే చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రోత్సాహకాలు కావాలి కదా. ఒక మంచి సినిమా, ఒక సమాజాన్ని పనికొచ్చే సినిమా, అది కమర్షియల్గా ఆడకపోవచ్చు. కానీ ఈ అవార్డు అనేది వాళ్ళకి ఒక ఎనర్జీ ఇస్తుంది కదా, ఒక ఆక్సిజన్ ఇస్తుంది కదా. దాన్ని ఆపిచ్చేసుకుంటాం అనేది ప్రభుత్వానికి ఏం నష్టం? ఆపేశారు. కానీ మన ఇండస్ట్రీలో వాళ్ళు మనం దాని మీద చేసి జరిగింది. అలాగే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఇండియన్ పనోరమా, ఈ అవార్డ్స్ జరుగుతున్నాయి. జరిగే వాటిల్లో కూడా చాలా రకాలు ఇది ఎందుకు ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారు అనే దగ్గర కూడా కొన్ని చాలా వస్తున్నాయి. వచ్చినా కూడా వచ్చిన వాటిని మేము స్వాగతించాం. ఇప్పుడు జనరల్గా రేసులో 10 మంది రేసులోకి వెళ్తే ఒకడు గెలుస్తారు, 9 మంది ఓడిపోతారు. 9 మంది ఓడిపోయిన వాళ్ళు రచ్చ చేస్తే ఎంతవరకు కరెక్టు? వచ్చినాడు కూడా మనోడు కదా, మన ఇండస్ట్రీ ఓడు కదా. అది మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో లేకపోతే వాళ్ళు ఎలా చేస్తే వచ్చిన దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అలా ఆహ్వానించే పెద్ద మనసు లేని దానితో జరిగిన రకరకాల ఇదిలో ఆ అవార్డ్స్ క్యాన్సిల్ చేశారు. సరే ఇక సినిమా ఇండస్ట్రీ పాలసీల ప్రకారం చూస్తే మాకు కేసీఆర్ గారు 2000 ఎకరాలు స్టూడియోకి ఆయన ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్లో తిరిగి 2000 ఎకరాల్లో ఒక స్టూడియో పెడుతున్నా ఉన్నారమ్మా. ఇప్పటిదాకా స్టూడియో ఎక్కడ ఉందో మాకు తెలియదమ్మా, మేము చూడలేదు. అనౌన్స్ చేశారు. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో ఇండస్ట్రీకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పారమ్మా. తర్వాత మమ్మల్ని అందరిని మీటింగ్ పిలిచారు, సెక్రటరీని పిలిచారు, అందరిని పిలిచారు. చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఈవెన్ ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ కూడా మా కేసీఆర్ గారికి మీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంచుకోవాలి, ఇది విశ్వనగరం అవ్వాలంటే మీ ఇండస్ట్రీ ఉంటేనే, అందుకని మీ ఇండస్ట్రీ నుంచి మాకు ఏ పైసా వద్దు, మీరు ఇక్కడ ఉంటే చాలు, మీకు ఏది కావాలంటే అది చేస్తామని చెప్పారు కానీ చేయలేదమ్మా, ఏమీ జరగలేదు. ప్లస్ మాకు అంతకుముందు లొకేషనల్ ఛార్జెస్ ఉంటే లొకేషన్ ఛార్జెస్ పెరిగినాయి. వికారాబాద్ ఫారెస్ట్లో షూటింగ్ చేయాలంటే ఆ ఫారెస్ట్లో డిపాజిట్లు పెరిగినాయి. అలా రకరకాలు జరిగినాయి అమ్మా. సరే ఇప్పుడు మళ్ళీ అవార్డ్స్ ఏమో టోటల్గా సింహ అవార్డ్స్ అంటే అప్పుడు అంతకుముందు నంది అవార్డ్స్ అని ఉండేది ఆంధ్రప్రదేశ్. నంది అవార్డ్స్ నుంచి సింహ అవార్డ్స్గా మార్చారు. దానికి అప్లికేషన్లు తీసుకున్నారు, డీడీలు తీసుకున్నారు. అది ఏమైపోయిందో తెలియదమ్మా. మరి 2000 ఎకరాల స్టూడియో ఏమైపోయిందో తెలియదమ్మా.
మా సుభాష్ గయ్య గారి స్టూడియో ఏమైపోయిందో తెలియదమ్మా. ఇవన్నీ పేపర్ల మీద మీటింగుల మీద జరిగినాయి తప్పితే ఏమీ కార్యరూపం దాల్చలే. సరే ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, ఆయన ముందు కనీసం గద్దర్ అవార్డ్స్ కమిటీ వేశారు, ఇలా ఈ నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ వేశారు కమిటీ. ఇవన్నీ కూడా ఏదో జూన్ 15 ఇప్పుడు ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో ఇండస్ట్రీకి ఏం చేస్తాం అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఏదో పాజిటివ్గా చేస్తారనేది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అంతకుముందు రామోజీరావు మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు, నేను చిత్రపురి ఏదైతే హైదరాబాద్లో ఉందో అలా చిత్రపురి అని చెప్పి రామోజీ చిత్రపురి అని నేను చేస్తా అని చెప్పాను. సో డెఫినెట్గా వాళ్ళు ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా ఉన్నారు. ఇదిలో ఇలా ఒక అల్టిమేటం, ఇలా మేము బంద్ చేస్తాం ఒక అల్టిమేటం. బంద్లో కూడా ఎవరన్నారు అంటే థియేటర్ ఓనర్ అన్నాడా, లేకపోతే థియేటర్ ఓనర్ కాకుండా లెస్సీ అన్నాడా, ఎవరన్నారు అనేది రకరకాలు వచ్చింది. రకరకాలలో ఆ నలుగురు అనే టాపిక్ వచ్చింది. సరే నిన్న అరవింద్ గారు ఆ నలుగురులో నేను నాలుగోని కాదు అన్నారు, కానీ ఆ ముగ్గురు లేరని ఆయన చెప్పలేదు యాజిటీస్గా. సో ఆ నలుగురిలో నేను లేను అన్నారు. డెఫినెట్గా అది ఆహ్వానించదగ్గ పరిణామం, నేను లేను అన్నప్పుడు. ప్లస్ అలా చేయటం కూడా తప్పు, థియేటర్లో ఇలా అల్టిమేట్ ఇవ్వటం తప్పు, ఇదంతా కరెక్ట్ కాదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక డిప్యూటీ సీఎంగా అయితే మనం సినిమా ఇండస్ట్రీ నుంచి మనకేం కావాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి కావాలమ్మా. ఇండస్ట్రీ స్టేటస్ వస్తే కొంచెం ఎగ్జిబిటర్స్కి కరెంట్ బిల్స్ వాటిలో ఇప్పుడు పవర్ ఏంటంటే క్లోజ్ చేసిన థియేటర్ అయినా నెలకి వాడినా వాడకపోయినా హెచ్డి కరెంట్ అని ఇంతని కట్టాలమ్మా. ఓహో, అదొక బర్డెన్. ఓకే. మళ్ళీ థియేటర్స్ కూడా 365 days 52 weeks ఆడాలి. సో దానిలో ఏంటంటే అసలు ఈ టికెట్ రేట్లు బర్డెన్ అనేది తగ్గించుకోవాలి. మోర్ ఓవర్ ఏంటంటే ప్రేక్షకుడికి ఇండస్ట్రీకి కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే థియేటర్లోనే వస్తుంది. ప్రేక్షకుడికి ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్కి ఎలా ఎంజాయ్ చేస్తాడో వాళ్ళ నుంచినే ఫీడ్బ్యాక్ వస్తుంది. కరెక్ట్. ఒక ఫెయిల్యూర్ సినిమాకి ఎలా వస్తుందో వాళ్ళ నుంచినే ఫీడింగ్ వస్తుంది. మళ్ళీ ఇవి కాకుండా టికెట్ రేట్లు అబ్నార్మల్ చేసి సినిమా డిజాస్టర్ అయితే సీట్లు చించేది థియేటరే, అద్దాలు బద్దలు కొట్టేది థియేటరే. ఇవన్నీ గొడవలు ఉంటాయి. ఈ గొడవల్లో ఎగ్జిబిటర్స్ కూడా మన మధ్య మీటింగ్ పెట్టుకుని ఎఫర్డబుల్ ప్రైసే టికెట్ ఉండాలి, టికెట్ కూడా పెంచొద్దు, ఇష్టానికి రేట్లు ఇచ్చేసుకుని చెయ్యొద్దు అని చెప్పి అనుకోవటం జరిగింది. సరే దాని తర్వాత ఇప్పుడు ఈ జరిగిన పరిణామాల్లో ఇండస్ట్రీ నుంచి ఇండివిజువల్గా వస్తున్నారు, ఇండివిజువల్గా రావద్దు అని అన్నారు. డెఫినెట్గా 100% ఇండస్ట్రీ పరంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు. దాంట్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో 4 సెక్టార్లు ఉంటాయి. 4 ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఉంది. మొన్న జరిగిన దాంట్లో ఇమీడియట్గా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా మీటింగ్ పెట్టుకుంది, జనరల్ బాడీ. ప్రొడ్యూస్ కౌన్సిల్ జనరల్ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీవ్రంగా ఖండిస్తూ మీరు ఇలా June 1 నుంచి బంద్ చేస్తామని అంటాం తప్పు, ప్లస్ మీరు అల్టిమేటం ఇచ్చే ధోరణి తప్పు, ఇది తప్పు. దాని తర్వాత ఇప్పుడు స్టేటస్ కో ఏదైతే ఉందో అది కొనసాగించాలి. ప్లస్ దీంతో ఇంటర్ రిలేటెడ్ ఉందమ్మా. ఒక ఎగ్జిబిటర్కి ఏంటి, డిస్ట్రిబ్యూటర్కి ఏంటి, ప్రొడ్యూసర్కి ఏంటి. ఒకప్పుడు ఏంటంటే మనకు నెగిటివ్లో సినిమా తీయటం, దాన్ని పాజిటివ్గా థియేటర్కి అంటే కంటెంట్ థియేటర్కి ఇస్తే కంటెంట్ని వాళ్ళు ప్లే చేసి వాళ్ళు ఆ థియేటర్లో మెయింటెనెన్స్కి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉందా వాళ్ళు పెట్టుకున్నారు, కానీ ఎవరి మీద రుద్దలేదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డిజిటల్ అనేది ఒకటి అద్దెకి తీసుకున్నారమ్మా, ప్రొజెక్టర్లు అద్దెకి తీసుకుని ఆ అద్దె డబ్బులు వాళ్ళు కడుతూ ఆ అద్దె డబ్బులకి వారానికి 12 నుంచి 15,000 రూపాయలు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కట్టే బర్డెన్ క్రియేట్ చేశారు. సో అదొకటి నష్టాల్లో ఎక్కువ వెళ్ళిపోతాను. అదొక థర్డ్ పార్టీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక క్యూబ్, ఎఫ్ ఇలా పిఎక్స్ ఇలా పెట్టుకుని ఒక థర్డ్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ థర్డ్ పార్టీలో జనరల్గా మన అరవింద్ గారు ఏంటంటే ఆ ప్రొజెక్టర్స్ సప్లై అరవింద్ గారు చేశారు ఈ థియేటర్స్లో. సో అది జరిగింది. సో అదొకటి పెద్ద బర్డెన్. ఆ బర్డెన్ దాంట్లో మళ్ళీ సన్సెట్ ప్లాజ్ ఉందమ్మా. ఒక ప్రొజెక్టర్ ఉంటే మనం కొన్న రోజు నుంచి వాడుకున్న దాని వరకు ఇయర్లీ వైజ్ డిప్రిసియేషన్ తీసేస్తే ఒక చోట జీరో అయిపోద్దాం. కానీ మాకు జీరో చేయలే, ఇంకా రన్ అవుతాను. వేరే హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాలకేమో జీరో అయిపోయిందమ్మా. మరి మనకెందుకు అవ్వలేదు సార్? చేయలే అంటే మన దగ్గర మరి మన ఇండస్ట్రీ వాళ్ళ ఇదిలోనే కనుసన్నల్లోనే అది నడుస్తున్నప్పుడు అది అలా ఉంటుంది కదా. ప్లస్ ఇంకోటి మన దగ్గరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఎగ్జిబిటర్గా ఉంటాం, మనం లెస్సీగా ఉంటాం, మనం డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం, మనం ప్రొడ్యూసర్గా ఉంటాం, మళ్ళీ మనం హీరో ఫ్యామిలీతో లింకుల్లో ఉంటాం. ఇన్ని శాఖలు మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి శాఖలోనూ ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, ఇబ్బందులు ఏంటి అన్నీ తెలుస్తాయి. తెలిసిన దాని మీద సో మనం మాత్రమే బతకాలి, మిగతా వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే బ్రతుకు బ్రతికించు, లివ్ అండ్ లెట్ లివ్. ఆ పాలసీలో పాతప్పుడు జరిగే ప్రకారం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమాజం కూడా మారిన దాంతో కొంచెం స్వార్థపరతత్వం పెరిగి మన కుటుంబం మనం బాగుండాలి అని అనుకునే సమస్యలు పెరిగిపోయేటప్పటికి ఈ గోల్ వచ్చింది. ఈ గోల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము అనేది ప్రొడ్యూసర్లు
కంటెంట్ ఒకప్పుడు మీరు ప్లే చేసుకున్నారు, మమ్మల్ని డబ్బులు అడిగేవారు కాదు. ఇప్పుడు అలా చెయ్యండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బుక్ మై షో అని ఒకటి వచ్చింది. బుక్ మై షో. బుక్ మై షోలో లక్షల రూపాయలు ఎగ్జిబిటర్ తీసుకున్నాడు. అంటే ఎగ్జిబిటర్ అంటే వాళ్ళు లిటరల్గా ఎక్కువ మంది ఎగ్జిబిటర్ లేరమ్మా, లెస్సీసే ఉన్నారు. అంటే నేను చెప్పాను కదా, లెస్సీ అంటే ఇప్పుడు థియేటర్ ల్యాండ్ లార్డ్, థియేటర్ ఓనరు ల్యాండ్ లార్డ్ అమ్మా. ల్యాండ్ లార్డే థియేటర్ నడిపేవాడు. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ థియేటర్ నడపలేని పరిస్థితి వచ్చింది. ఒక లెస్సీ సిస్టమ్ వచ్చి, ఆ లెస్సీ సిస్టంలో ఒక లెస్సీ దగ్గర ఒక 100 థియేటర్లు ఉండే, ఇండివిజువల్ ఓనర్స్ దగ్గర ఒక థియేటర్, 2 థియేటర్లు లేదా 5 థియేటర్లు ఉండే. మా 100 థియేటర్లో సినిమా వేస్తే కానీ మీ థియేటర్కి సినిమా ఇవ్వం అనే పరిస్థితి క్రియేట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఆ థియేటర్లు నడపలేక వాళ్ళు కూడా లెస్సీలకు ఇచ్చేశారు. ఇచ్చేది మొనోపలి వ్యవస్థ కింద వచ్చింది. ఇప్పుడు గబుక్కుని మేము వదిలేసాము, మీరు థియేటర్లు నడుపుకోండి అన్నా కూడా మాకు అలవాటు లేని పరిస్థితులు వచ్చేసాం. భవిష్యత్ తరాలన్నీ వచ్చేసి అదొక సమస్య అయిపోయింది. అక్కడి నుంచి అట్లా లెస్సీలు అంటే మీరు తెలుగు భాష లెస్సీ లీజ్ హోల్డర్ అని అంటే దళారి, అద్దెకి తీసుకునే ఆయన. ఇప్పుడు మీరు ఇల్లు ఉన్నాయమ్మా, ఒక 100 ఇళ్ళు ఉండే, 100 ఇళ్ళు ఉంటే ఒక 110 మంది అద్దెకి కావాలని వచ్చారు. ఆ 10 ఇళ్లలో తీసుకునేటట్టయితే మేము ఈ 100 ఇళ్ళు అద్దెకి ఇవ్వమయ్యా అని అంటే, సరే ఆ 10 ఇళ్ళు మేము తీసుకోండి, ఈ 100 ఇళ్ళు అద్దెకి ఇవ్వండి అంటాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ 10 ఇళ్ళకి ఎవరికి అద్దెకి దిగడు, ఖాళీ పడి ఉంటాయి. ఆ ఖాళీ పడినప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తాడు, అతను సర్వైవల్ కావాలి, కలిపేసుకోండి సార్ అంటాడు. అట్టా కలిసిపోయి సిస్టమ్ అలా రాంగ్ డ్రైవ్లో వెళ్ళిపోయింది. సరే దానికి సమస్య. ఇప్పుడు డిజిటల్ సమస్య. ఈ బుక్ మై షో ఇట్లా 100 థియేటర్లుగా వాళ్ళ దగ్గర లంసం ఇంత డబ్బులు తీసుకుని 100 రూపాయల టికెట్ ఉంటే 32 రూపాయలు 34 రూపాయలు కలుపుకొని 134 అమ్ముకున్న పరిస్థితి వస్తాను. ప్రొడ్యూసర్లు ఏమంటారు, మీరు అమ్ముతున్న టికెట్ ఎవరి టికెట్, మా సినిమా టికెట్, అవును మీరు వేరే కాదు, మా సినిమా టికెట్ అమ్మినప్పుడు మాకు రావాలి కదా, మీరు మీ థియేటర్కి సంబంధించి థియేటర్కి వచ్చి మీరు తీసుకోండి, కానీ మా సినిమాకి కదా మీరు అమ్ముతుంది. మేము ఏ సినిమా తీసామో ఆ సినిమా టికెట్ అమ్ముతున్నారు మీరు, మీ థియేటర్ టికెట్ అమ్మట్లా. సో మా సినిమాది అయినప్పుడు మీరు అలా తీసుకుంటూ ఏంటి? ఇలాంటి కొన్ని ఇంటర్లింకులు ఉన్నాయి. ఈ ఇంటర్లింకులన్నీ కూడా పరిష్కరించి ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలంటే దీనికి టైం పడద్దు కాబట్టి దీనికి కమిటీ చేసి రేపు 30వ తారీఖు ఛాంబర్ వేసి వైజాగ్లో ఉంది. అక్కడ ఒక 5 ప్రొడ్యూసర్లు, 5 డిస్ట్రిబ్యూటర్లు, 5 ఎగ్జిబిటర్లు వేసి ఆ కమిటీలో మంచి చెడు ఒకరికొకళ్ళు షేర్ చేసుకుని ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ రంగమైనా, డిస్ట్రిబ్యూషన్ రంగమైనా, ప్రొడక్షన్ రంగమైనా 3 నష్టాలలోనే ఉన్నాయి, 3 ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఈ 3 రంగాలకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ పార్టీ తీసుకెళ్ళిపోతున్న డిజిటల్. నెక్స్ట్ బుక్ మై షోలో కూడా ఎట్లా ఉందంటే వాడు రేటింగ్లు ఇస్తా ఉంటే చివరికి ఎలా తయారయ్యామంటే మా డబ్బు, మా సినిమా టికెట్లు 100 132కి 32 లాభానికి ఆడు అమ్ముకుంటే అది ఉంటే వాడిచ్చే రేటింగ్కి మేము డబ్బులు ఎదిరిస్తున్నాం. వాడికి బాబు మాకు కూడా రేటింగ్ ఇవ్వమ్మా, నీ రేటింగ్ ఇవ్వటం మూలంగా మా సినిమాని బెటర్ సినిమా అంటారు, నువ్వు రేటింగ్ మైనస్ చేసావంటే మేము లాస్ అవుతాం అని చెప్పి ఎదురు డబ్బులు ఇస్తున్న పరిస్థితి వచ్చిందమ్మా. అంటే మాకు డబ్బు రావాల్సింది బదులు ఎదురు ఖర్చు పెడుతున్నాం. సో ఇవన్నిటి మీద కూలంకషంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున దీనికి చర్చలు జరిగి చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతలతో ఇట్లా అనుకుని లేదు జూన్ 1 బంద్ లేదు అనేది క్లారిటీ అయిపోయింది. సో దీని క్లారిటీ బిఫోర్ అసలు ఎవరెవరు దీనికి కంకణం కట్టుకున్నారు, ఎవరెవరు చేశారు అంటే మొట్టమొదటి ఇది స్టార్ట్ అయింది ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. ఈస్ట్ గోదావరిలో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్గా కానీ, అక్కడ ఎగ్జిబిషన్లో ఎక్కువ థియేటర్లో ఉన్నాయనిగా కానీ అనుశ్రీ సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన ఉన్నారు. సో అనుశ్రీ సత్యనారాయణ గారు గతంలో జనసేన తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి. ఆయన జనసేనలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు కూడా ఏదో ఆయన మేయర్ తీసుకుందామా లేకపోతే ఏమైనా FDC చైర్మన్ తీసుకుందామా ఆ టైప్లో ఆయన ఆలోచనలు ఉన్నాయి. సో జనసేనలో ఇది పార్ట్ అండ్ పార్సల్. అసలు ఎవరెవరు ఇది మొదలెట్టారు, ఎట్లా స్టార్ట్ అయింది అనేది స్టార్ట్ అయింది ఈస్ట్ గోదావరి. ఆ స్టార్ట్ అయినప్పుడు మరి ఆయన్ని జనసేన వ్యక్తి కదా, ఆయన్ని ఫీడింగ్ ఏం జరిగింది అని అడిగి అడిగితే ఇవన్నీ బయటకు వచ్చి ఉంటాయి. ప్లస్ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో దాని మూలంగా స్టార్ట్ అయ్యి దాని మూలంగా అక్కడ దుర్గేష్ గారు కూడా అక్కడ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి, బట్ ఆయన నిడదవోలు ఎమ్మెల్యేగా ఉండి ఇవాళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయనకి వాట్ ఈజ్ వాట్ ఆయనకి తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాట్ ఈజ్ వాట్ తెలిసి ఫస్ట్ దుర్గేష్ గారు రియాక్ట్ అయ్యారు, ఇది తప్పు అని రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత మా మీటింగ్లో ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటి అనే దగ్గర డెఫినెట్గా ఏంటంటే అప్పుడు దుర్గేష్ గారు హోమ్ సెక్రటరీకి కూడా అసలు ఏంటో దీని మీద వెరిఫై చేయండి, డిస్కషన్ ఏంటో తేల్చండి అని చెప్పినట్టు ఉంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండి ఇండస్ట్రీతో బాగుంటాం తప్ప గత ప్రభుత్వం మిమ్మల్ని బెదిరించి అదిలించి కొరడా దులిపిస్తే పరిగెత్తుకుని వెళ్ళారుగా చార్టెడ్ ఫ్లైట్లో.
సో అలా ఉండటం, అలా మేము ఉండకపోవటం తప్ప, అలా ఉండటమే కరెక్టా ఏంటి అనే దగ్గర వాళ్ళల్లో కొంచెం అంతర్మదనం మొదలైంది. అంతర్మదనం మొదలయ్యేటప్పటికి సరే ఇప్పుడు అసలు కంప్లీట్ ఏ థియేటర్స్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఏ థియేటర్స్లో ఈవెన్ క్యాంటీన్ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఏ థియేటర్స్లో అవి రియల్ మల్టీప్లెక్స్లా లేకపోతే సింగిల్ స్క్రీను డబల్ స్క్రీన్స్ని దాన్ని మల్టీప్లెక్స్లుగా మార్చి మల్టీప్లెక్స్ల రేట్లు అని చెప్పి దానికి వేరే రేట్లు వేసి సింగిల్ స్క్రీన్కి దానికి ఏముంది ఇవన్నీ కూడా కనుక్కోవడానికి వాళ్ళు లోకల్గా కొంచెం ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి తహసీల్దార్లకు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ పంపంటాం. ప్లస్ ఏమో ఎవరు థియేటర్ ఓనర్ మెయింటైన్ చేస్తున్నాడా లేకపోతే లెస్సీ మెయింటైన్ చేస్తున్నాడా అసలు ఏంటి అనేది దాని మీద తెలవటం. ప్లస్ మా ఛాంబర్ ఈసీలో కూడా మా జరిగిన పరిణామాలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్జర్వేషన్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వటం జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీలో ఏ సమస్యలు ఉండాలి 3 కమిటీలు ముగ్గురు కూర్చొని పరిష్కరించుకుంటూ దీనికి ఎలా శాశ్వత పరిష్కారం ఎలా. ప్లస్ మేము డెఫినెట్గా వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ది ఎనీ గవర్నమెంట్, వీఆర్ ఫర్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్తో మేము ముందుకెళ్ళగలిగితే ఇండస్ట్రీకి లాభం, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా కంఫర్టబుల్. సో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇది చేసుకుంటే వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీస్గా ఇది అవ్వటం. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని కలిశారన్నారు. డెఫినెట్గా మేము ఛాంబరు కౌన్సిల్ అందరం కూర్చుని, ప్లస్ ఆయన మేము ఇండివిజువల్స్గా నేను మాట్లాడడానికి ఎవరితోనూ ఆర్గనైజేషన్స్ పరంగానే మాట్లాడతాను. డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ పరంగా మేము వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అసలు వాట్ మాట్లాడుకుని దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏంటి, ఇటు ఈ జోన్లో ఏంటి అనేది కూడా ఒక సెక్షన్ నడుపుతాం. ఇంకోటి ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అసలు ఏంటంటే ప్రాబ్లం ఏంటి మీరు సింగిల్ పాయింట్లో చెప్పండి అంటే ఈ డిజిటల్ మూలంగా ప్రాబ్లం ఉందండి. ఒక ఇంగ్లీష్ సినిమాకేమో 0 పైసా తీసుకోవట్లా, హిందీ సినిమాలకు కొన్నిటికి తీసుకోవట్లా, కొన్నిటికి నామినల్ తీసుకుంటున్నారు. కానీ మన రీజనల్ తెలుగు సినిమాలకు మాత్రం అబ్నార్మల్ తీసుకుంటున్నారండి. ఇది ప్రాబ్లం అని అంటే ఒక మీడియా అధినేత ఆయన నేను అప్పుడు సీఎం గారితో కూర్చుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఒక పరిష్కారం తీసుకెళ్దాం అనేది అనుకున్నాం. అది దాని తర్వాత లేటర్లో మినిస్టర్స్ కూడా అంటే జనరల్గా మనకు అప్పుడు మినిస్టర్స్ ఉంటే కొంతమంది విజయవాడ పరిగెత్తుకుని తిరిగారు, మచిలీపట్నం పరిగెత్తుకుని తిరిగారు. సరే లక్కీగా ఏంటంటే ఆ మినిస్టర్లు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి ఏం చేయాలి ఏంటి అని అనుకుంటే రియల్గా ఇండస్ట్రీ సమస్యలు ఏంటో చెప్పాము. దానికి డైరెక్ట్ సీఎంతో కూర్చొని చేద్దామన్నారు. చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మీరు ఫస్ట్ ఆ డిజిటల్ కంపెనీని పిలిచి మీరు ఇంగ్లీష్కి ఏమి లేకపోవటం ఏంటి, హిందీ తక్కువ లేకపోతే అది లేకపోవటం ఏంటి, తెలుగు కింద ఎందుకు తీసుకున్నారు, లేదంటే ప్రభుత్వ పరంగా మేమే ప్రొజెక్టర్లు పెట్టేయాలి. ప్రొజెక్టర్లు ప్రభుత్వ పరంగా పెట్టేసామనుకోమ్మా డెఫినెట్గా ఏ సినిమా ఆడాం, ఏ సినిమా ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టాం, డెఫినెట్గా ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుందమ్మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏదైనా ఉంటే ఈ డిజిటల్లో థియేటర్లకి డైరెక్ట్ ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదల్లా గవర్నమెంట్కి ఉపయోగం అండి, గవర్నమెంట్కి లాభసాటి అని చెప్పాం. గవర్నమెంట్ కూడా ఓకే అండి. అయితే ఇవన్నీ ఎప్పటి వరకు జరిగింది, చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ ల్యాండ్ అవ్వనంత వరకు జరిగింది. వన్స్ చార్టర్డ్ ఫ్లైట్ ల్యాండ్ అయింది, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ స్టార్స్, రాజమౌళి గారు అందరూ వెళ్ళారు. ఇక అక్కడి నుంచి ఇక మనతో పని లేదమ్మా, ఇక ఆ ప్రకారం నడిచిపోయిందమ్మా. ఆ నడిచిపోయిన దాంతో ఇవాళ ఇండస్ట్రీలో సమస్యలు స్టార్ట్ అయినాయి. ప్లస్ అప్పుడు ఏంటంటే ధనికుడు మరింత ధనికుడు అయ్యేటట్టు, పేదవాడు మరింత పేదవాడు అయిపోయేటట్టు, టాప్ స్టార్స్ సినిమాలు మరింత రేంజ్లోకి వెళ్ళటం, ఇక లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ చిన్న సినిమాలు చచ్చిపోవటం ఇలాంటివి జరిగినాయమ్మా. సో ఇట్లన్నిటికీ మళ్ళా ఒక రకంగా ఇండస్ట్రియల్ పాలసీ అన్నారు. డెఫినెట్గా కౌన్సిల్ పరంగా కానీ, ఛాంబర్ పరంగా కానీ, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, అలాగే ఫెడరేషన్ కానీ, అంటే దీని మీద కార్మికులు కాడి నుంచి యజమాని వరకు అందరికీ కూడా ఈ పరిశ్రమ మనుగడతో అందరికీ సంబంధం. సో సంబంధం ఉంది కాబట్టి అందరూ బాగుపడేటట్టు ఎలా చెయ్యాలి, అక్కడ ఇండస్ట్రియల్ పాలసీ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనది పుట్టింది ఇండస్ట్రీ కలకట్టాలో పుట్టింది అక్కడ నుంచి షోలాపూర్, కొల్హాపూర్, ముంబై అట్లా వచ్చి సౌత్ ఇండస్ట్రీ మొత్తం చెన్నై వచ్చింది. చెన్నై నుంచి బలవంతంగా హైదరాబాద్కి తీసుకురావడానికి ఇండస్ట్రీకి ఏం చేసామంటే అప్పుడు ఫిలిం నగర్ అని ఒకటి చేసాం, చిత్రపురి అని ఒకటి చేసాం, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్కి ఇచ్చాం, స్టూడియోస్కి సైట్ ఇచ్చాం. ఇలా ఏదైతే చేసామో అవన్నీ కూడా ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలో ఉంటుంది, ఆ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీ ఆ రాష్ట్రంలో ఉండడానికి మళ్ళీ అవన్నీ ఏం చేయాలి ఏంటి అనుకుని ఇవన్నీ పాలసీస్ చేసుకుని డెఫినెట్గా 2 రాష్ట్రాలు 2 ఇదిలో వేసుకుని 250 సినిమాలు 500 సినిమాలు అవడానికి ట్రై చేసి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ పని కలిగేటట్టు, తీసే సినిమాల వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఏర్పడేట్టు,
లాభం వచ్చిన సినిమాని లాభాన్ని అందరం పంచుకున్నాం, నష్టం వచ్చిన సినిమాని నష్టాన్ని కూడా అందరం పంచుకున్నాం. అప్పుడు ఈ నష్టపోయేవాళ్ళు అనేది ఉండదు కదమ్మా. అప్పట్లో డి సురేష్ గారికి ఇచ్చిన కొన్ని సైట్స్ని దీనికోసం స్టూడియోస్ కోసం వాడలేదని చెప్పేసి ప్రైవేట్ పర్పస్లో వాడుతున్నారని వాటిని కూడా వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. అట్లా ఇస్తారా సార్? అట్లా ఇచ్చి అంటే వాడకపోతే తీసుకుంటారా? యాక్చువల్గా రామానాయుడు స్టూడియోస్ అని వైజాగ్లో ఇచ్చారు. ఓకే. వైజాగ్లో ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఫిల్మ్ స్టూడియో కోసం ఇచ్చిన ల్యాండ్ అన్న. ఓహో. ఆ ల్యాండ్ ఇస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఏంటంటే దాన్ని కొంచెం లేఅవుట్ లాగా చేసి గజాల లెక్కలో, స్క్వేర్ యార్డ్స్ లెక్కలో అమ్మటానికి ఏదో ఒక ప్రయత్నం జరిగితే అప్పుడు రామకృష్ణ బాబు అని చెప్పి వైజాగ్లో ఎమ్మెల్యే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కేసు వేసి స్టే తీసుకొచ్చాడు వైసీపీ గవర్నమెంట్ 2012. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్కి ఇస్తూ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిందో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ డీవియేట్ అయినప్పుడు ప్రభుత్వానికి ఆ పవర్ ఉంటుంది. సరే, ప్రభుత్వం పవర్ ఉందా లేదా అనే దగ్గర మళ్ళీ సురేష్ బాబు గారు కోర్టులకు వెళ్ళారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ రిజెక్ట్ చేసింది. ఓకే. సో సుప్రీంకోర్టు కూడా అంటే గవర్నమెంట్కి ఒక పవర్ ఉంటుంది, జ్యుడిషియరీ కూడా దానికి చేసినప్పుడు మరి మనం ఇచ్చింది ఏంది, పర్పస్ ఆఫ్ ది ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్. కానీ మీరు అది లేఅవుట్ చేసుకుని స్క్వేర్ యార్డ్స్ చొప్పున అమ్ముకుంటానికి కాదు కదమ్మా. సో అది తప్పు కదా. సో అది తప్పులు అనేది గవర్నమెంట్ జ్యుడిషియరీ వాళ్ళు చూసుకుంటారు, దాన్ని సురేష్ బాబు గారు చేసుకుంటారు. అది 100% ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇచ్చి అట్లీస్ట్ దానికి ఒక పీరియడ్, లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ తర్వాత దాన్ని మీరు ఎలాగైనా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో ఫిలిం నగర్ అని, చిత్రపురి అని, ఈవెన్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ వేసుకోండి, రామానాయుడు స్టూడియోస్ వేసుకోండి, పద్మాలయ స్టూడియోస్ వేసుకోండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్లో వీళ్ళు కొనుక్కున్నారు ఆ రోజు రేట్లు. ఇప్పుడు మనకు 1980లో మనం ఫిలిం నగర్ అంటే ఎకరం 8,500 రూపాయలు కొన్నాం. సో ఎకరం 8,500 రూపాయలు కొన్నప్పుడు ఆ రోజుల్లో మనం లేఅవుట్ చేస్తే 4,800 చిల్లరకి మనకు వచ్చేది 2,800 వస్తుంది. 2,800 అనుకుంటే ఆ లేఅవుట్ చేయడానికి అయ్యే ఖర్చులు చూసుకుంటే అప్పుడు స్క్వేర్ యార్డ్ 6 రూపాయలమ్మ. అప్పుడు మార్కెట్ రేటు అలాగే ఉంటుంది దాదాపుగా. కానీ అప్పుడు ఏంటంటే చాలామందిలో అపప్రద ఏంటంటే వీళ్ళందరూ ఇట్లా తీసేసుకున్నారు, ఇవాళ లక్షలు అయిపోయింది గజాలు అని అనుకుంటే ఆ రోజుల్లో 8,500 పక్కన పెడితేనమ్మా ఇక్కడ కొండలో గుట్టలో బద్దలు కొట్టి దీన్ని ఒక రేంజ్కి తీసుకురావడానికి అయిన ఖర్చు ఉంది కదా. ఈ ఖర్చును మద్రాసులో మురుక్కాలో కొనుక్కుంటే ఇవాళ మద్రాసు మురుక్కాలలో గజం 10 లక్షల రేంజ్లో ఉందమ్మా వాల్యూ. కానీ ఇప్పుడు కూడా ఒకసారి ఇప్పుడు నాకు దాంట్లో కవిత గారు కనిపించారు. కవిత గారు నేను అందరం కలిపి డిబేట్కి వెళ్తే ఆ డిబేట్ బిఫోర్ కూర్చున్నప్పుడు అన్న ఏంటన్నా ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ దోచేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, దీనికి ఏంటన్నా అర్థమైంది అంటే అమ్మ కాసేపు మీరు ఇచ్చింది 8,500 గజం 6 రూపాయలు పడింది, కాసేపు వదిలేయమ్మా, మీ కొండలు గుట్టలు బద్దలు కొట్టిన డబ్బులే ఈ 8,500 కూడా మేము పెట్టలా, ఇవి తీసుకెళ్ళి మద్రాసులో మురుక్కాలలో కొంటే 10 లక్షలు ఉందమ్మా, ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందమ్మా. నెక్స్ట్ ఏంటంటే మేము ఫిలిం నగర్ అని చెప్పి మేము ఉండటం మూలంగా ఒక అంబానీ ఇంటి పక్కన ఇల్లు పలానా వాళ్ళు ఉండారంటే అంబానీ ఇల్లు ఎవరో ఎవరికి తెలియదమ్మా, ఒక ఆదానీ గారి ఇల్లు ఎవరో ఎవరికి తెలియదమ్మా, ఒక టాటా ఇల్లు ఎవరో ఎవరికి తెలియదమ్మా, ఒక బిర్లా ఇల్లు ఎవరో ఎవరో తెలియదు. వాళ్ళు ఇండియాలో టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అవ్వచ్చు, కానీ ఒక బాలకృష్ణ గారి ఇల్లు పక్కన ఇల్లు అంటే ఎవరికైనా తెలుస్తుంది, చిరంజీవి గారి ఇంటి పక్కన ఇల్లు అంటే ఎవరికైనా తెలుస్తుంది, వెంకటేష్ గారి ఇంటి పక్కన. దాని మూలంగా బంజారా హిల్స్ అంటే బంజారా వాళ్ళ హిల్స్, అది జూబ్లీ హిల్స్ ఇవాళ ఈ రేంజ్లో రిచ్నెస్ వచ్చిందనంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కారణం. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు ఉండటం మూలంగా వాళ్ళకి లాభం, వాళ్ళు ఉండటం మూలంగా వీళ్ళకి అట్టా చూసుకుని ఇవాళ పెరిగిపోయిన దానికి దోచుకున్నారంటే కరెక్ట్ కాదు కదా. సో అప్పుడు మరి ఇక్కడ వీళ్ళ ఇళ్లలో ఏమన్నారు, మద్రాసులో మురుగు కాలువ అయితే 10 లక్షలు అయింది కదండి, ఇక్కడ ఏంటంటే అప్పుడు 1,00,000 నన్ను కవిత గారు అడిగినప్పుడు, ఇప్పుడు పోనీ 3 లక్షలు అయింది. 3 లక్షలు అయితే 3 లక్షలకి 10 లక్షలకు కూడా మరి అప్పుడు 8,500 రూపాయలు ఎకరం అంటే అప్పట్లో గజవంతే రేట్లు ఉండేవమ్మా, బయట కూడా అంతకంటే ఎక్కువ రేట్లు ఉండేవి కాదు. సరే ఇవాళ ఇది మాట్లాడుతున్నాం, ఇవాళ పెరిగిపోయింది. మరి ఆ రోజున అంత లేనప్పుడు ఎందుకు అమ్మారమ్మా? డెవలప్మెంట్ కోసం అమ్మారు. సో అందుకని ఇవన్నీ చాలా ఆలోచిస్తే చాలా ఎక్కువ. సో అందుకని ఇక్కడ ఎవరు దోచుకుంటాం కాదమ్మా, అక్కడ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావటం మూలంగా ఇవాళ 3 లక్షల రూపాయలు గజం పెరిగిన రేంజ్కి ఇవాళ జరిగిందంటే ఇది అభివృద్ధి అమ్మ. అభివృద్ధి ఆ మధ్య రజనీకాంత్ గారు కూడా ఒకసారి చెప్పారు, హైదరాబాద్లో నుంచి చూస్తే ఇది హైదరాబాద్ అనిపించింది, లేకపోతే నేను అమెరికాలో ఉన్నానా అనిపించింది. అంటే ఈ అమెరికాలో ఉన్నానా అనే అభివృద్ధికి
ఇవాళ ఓఆర్ఆర్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీలు కానీ ఇవి అభివృద్ధిలో భాగాలమ్మా. ఇట్లా అభివృద్ధి భాగాలలో అభివృద్ధిలో ఎప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఉంది. సో ఇది పరిస్థితి. ఇక మూలాల్లోకి వెళితే ఫస్ట్ ప్రేక్షకుడు రావాలమ్మా. ప్రేక్షకుడు థియేటర్కి వస్తే ఆ ప్రేక్షకుడు వచ్చిన డబ్బులు ఇండస్ట్రీలో అందరికీ టర్న్ అవుతుంది. ప్రేక్షకుడిని రాకుండా ఆపేసాము అని అంటే అందరం నష్టపోతాం. సో ప్రేక్షకుడు రావాలి. ప్లస్ ఏమో భారం, ఒక నిర్మాత మీద భారం పడకుండా ఒక ప్రాఫిట్ షేర్ వస్తే ఆ భారం లేకుండా డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ భారం లేకుండా ఎగ్జిబిటర్కి వెళ్తుంది. జనరల్గా డిస్ట్రిబ్యూటర్ కూడా 80% ఎగ్జిబిటర్ డబ్బులతోనే సినిమా రిలీజ్ చేస్తాడు. ఒక 20% ఆయన ఓన్ క్యాపిటల్. ఇక ఇది కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీటింగ్లో ఏం చెప్తున్నారంటే, మేము 20% నష్టం భరిస్తామండి. 20% మించి నష్టం జరిగితే ఎవరైతే స్టార్ రెమ్యునరేషన్ తీసుకున్నారో, స్టార్ టెక్నీషియన్లు తీసుకున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరే నిరాహార దీక్ష కూర్చుని ఇది చేసి మేము వసూలు చేస్తామన్నారు. మళ్ళీ ఆ వసూలు చేసో లేకపోతే వాళ్ళు వెళ్ళి ఇది చేసో ఈ సమస్యలు ఎందుకమ్మా? ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటే వాళ్ళు షారుఖ్ ఖాన్ గారు 250 పటానికి వచ్చింది, జవాన్కి 300 పైన వచ్చిందమ్మా ఆయనకి. అలా వచ్చినట్టుగా మన స్టార్లు కూడా మారితే ఇవన్నీ ప్లస్ ఇక ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం పరంగా నేను చెప్పాను కదా, కరెంటుది కానీ ప్రభుత్వ ప్రోత్సాహకాలుగా కానీ అవన్నీ తీసుకుంటూ వస్తే ఈ సమస్యలకు అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన వెనక ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఆవేదనగా లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందో లేదో, వైసీపీ గవర్నమెంట్ అప్పుడు నన్ను ఏమైనా హింస పెట్టండి, నన్ను ఏమైనా చెయ్యండి, కానీ ఇండస్ట్రీని హింస పెట్టద్దు అని ఆయన పాపం ఓపెన్గా చెప్పారు. చెప్పినప్పుడు మరి అది జెన్యున్గా మాట్లాడినట్టే కదా. ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఇండస్ట్రీ వ్యక్తిగా నేనున్నాను. ప్లస్ చంద్రబాబు గారు ఫ్రెండ్లీ గవర్నమెంట్. బేసికల్లీ ఏంటంటే ఆయన 80లో మినిస్టర్ అయినప్పుడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అమ్మ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సినిమాటోగ్రఫీ మినిస్టర్. 78లో ఆయన ఎమ్మెల్యే అవటం, 80లో సినిమాటోగ్రఫీ ఆయన శాఖ, సినిమాటోగ్రఫీ ఆయనకి తెలుసు. మళ్ళా తెలుగుదేశం పెట్టింది ఎన్టీ రామారావు సినిమా స్టార్ ఆయన దాంట్లో కూడా ఆయన ప్రముఖ పాత్ర. అట్టా సినిమా ఇండస్ట్రీతో ఆయనకి బాగా అనుబంధం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న వ్యక్తి. అలాగే తెలుగుదేశంలో దగ్గుపాటి వెంకటేశ్వర గారు, ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్ అమ్మ, సత్యం సినిమాకి ప్రొడ్యూసరు. మళ్ళీ మీకు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వర్ గారు, అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర గారి భార్య దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇద్దరు ఆర్టిస్టులుగా సినిమా చేశారమ్మా. దే ఆర్ ఆల్సో ఆర్టిస్ట్. సో సినిమా ఇండస్ట్రీలో అనుబంధం ఉన్న కుటుంబం. అది మూవీస్ వచ్చాయా సార్? అంటే అది యాక్చువల్గా ఏంటంటే దానవీర సూరకర్ణలో కర్ణుడి పట్టాభిషేకం అప్పుడు వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ కర్ణుని పట్టాభిషేకం చేస్తారు. అది ఒక పాట ఉంది, టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాటలో వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేసి ఆ పాట తీయటం జరిగింది. తీసిన తర్వాత ఫస్ట్ ప్రొజెక్షన్ ఎంజి రామచంద్ర గారిని చూశారు. చూసి రామారావుతో తమ్మి నాకు చిన్న రిక్వెస్ట్, మన ఆడపిల్లల్ని అంటే చాలా బాగా చేశారు, వాళ్ళు అద్భుతమైన అంటే వాళ్ళు అరంగేట్రం చేశారమ్మా. దే ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్. అరంగేట్రం చేశారు, క్లాసికల్ డాన్సర్స్ ఇద్దరు కూడా అరంగేట్రం చేశారు, అన్నీ బాగుంది. కానీ నా చిన్న ఇది ఏంటంటే ఆ సాంగు వద్దులే, మన ఆడపిల్లల్ని బయట వాడు చూస్తాము ఇట్టా ఇవన్నీ వద్దు అని అంటే ఆయన మాటకు మారు మాట్లాడకుండా ఆ సాంగ్ తీసేయటం జరిగింది. వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడా సార్? కాదమ్మా, డాన్స్ అంటే పెద్ద అయిన తర్వాత యంగ్ ఏజ్ లో. అది కర్ణుడిగా కూడా రామారావు, దుర్యోధనుడు రామారావు. మళ్ళీ ఇంకోటి ఏంటి మనం ఆలోచిస్తే నెంబర్ ఆఫ్ డేస్ అమ్మ. ఆ రోజుల్లో ఒక సినిమా అంటే నెగిటివ్ తీసేవారు. సినిమా అది ఎట్టా వచ్చింది ఏంటి కూడా తెలిసేది కాదు. ఈ నెగిటివ్ని తీసుకెళ్ళి ల్యాబ్లో కడిగి తర్వాత దాని నుంచి పాజిటివ్ వచ్చి పాజిటివ్ ప్రొజెక్ట్స్ తీసుకుంటేనే ఎలా వచ్చిందో చూసేవాళ్ళం. ఇవాళ డైరెక్ట్ చూస్తున్నాం అమ్మా. స్ట్రైట్ లొకేషన్లో షార్ట్ ఎలా వచ్చింది చూస్తున్నాం, షార్ట్ని ముందుకు జరుపుతున్నాం, వెనక్కి జరుపుతున్నాం, ఇష్టారాజ్యం అయిపోయింది. ప్లస్ ఇవాళ డిజిటల్ వచ్చేసింది, ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఏఎఫ్ఎక్స్లని అదని ఇదని వస్తే తగ్గిపోవాల్సిన ప్రొడక్షన్ ఈ సంవత్సరాల తరబడి ఎందుకు పెరుగుతుందమ్మా. ప్లస్ లగ్జరీస్ని తీసుకెళ్ళి ప్రేక్షక దేవుళ్ళు ఒక టైంలో బాలకృష్ణ గారిని ఒక మీటింగ్కి రమ్మంటే సరే నేను వస్తాను, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలు నువ్వు అర్థమయ్యేటి చెప్పు. ఏంటి అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, స్వామి గారు, కృష్ణదాస్ గారు అందరూ ఆ రెండు రాష్ట్రాలు అప్పుడు ఒక రాష్ట్రమే. ఆ ఒక రాష్ట్రంతో వాళ్ళు స్టార్లు అయ్యారు కదా. ఇవాళ ప్రపంచం పెరిగింది కదా. ఆ ఒక్క రాష్ట్రం నుంచి ఇవాళ కర్ణాటక వ్యాపారం వచ్చింది, తమిళనాడు వ్యాపారం వచ్చింది, కేరళ వ్యాపారం వచ్చింది, ఒరిస్సా, నార్త్ ఇండియా ప్లస్ అమెరికా, ప్రపంచం వచ్చింది కదా.
ఎందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ మీద టికెట్ రేట్లు బాగుతున్నాం, తప్పు కదా, ఎందుకు అది చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఇదివరకు పాటలకు మనం ఫారిన్ వెళ్ళేవాళ్ళం, 15 మంది 20 మంది వెళ్ళేవాళ్ళం. పోనీ వాళ్ళ సీన్స్కి కూడా వెళ్ళాం, 15-30 అవ్వు, 20-40 అవ్వు, లేదా పోనీ 50 అనుకో. 100 మంది పైగా తీసుకెళ్ళిపోయి మనం లగ్జరీస్ని తీసుకెళ్ళి ప్రేక్షకుల మీద ఎందుకు రుద్దుతున్నాం? ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఇదివరకు టెక్నాలజీ లేదు. అప్పుడు వాళ్ళు పాపం 42 రోజులు, 45 రోజులు, 35 రోజులు, 35 రోజులు సినిమా తీశారు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ రావటం మూలంగా తగ్గాల్సింది బదులు ఎందుకు పెరుగుతుంది? ఇది తప్పు కదా. ఇది 3. ఇక ప్రతి దానికి ఇప్పుడు తిరుమల వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, మనం మొక్కుకుని మన నిలువెత్తు బంగారం తీసుకెళ్ళి ఉండీలో వేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే వెంకటేశ్వర స్వామి ఒంటి మీద ఉన్న నగలు కూడా గుంజుకుని వచ్చేస్తాం. ఇది కరెక్ట్ కాదు కదా, ఈ పద్ధతులన్నీ తప్పు కదా. ఇవన్నీ ఏంటిది? ప్లస్ ప్రతిదానికి ప్లస్ రెమ్యునరేషన్లో ఇదివరకు వాళ్ళు ఎలా తీసుకునేవారు, ఇవాళ మనం ఎలా తీసుకుంటున్నాం, ఏం జరుగుతుంది అనేది ఆయన ఒకసారి నాగేశ్వరరావు చెప్పారమ్మ, సినిమాకి రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారయ్యా, మాకు ఎందుకు ఇస్తారు? మా మీద వ్యాపారం ఉండి, మా మీద బిజినెస్ అయ్యి, మా ఫెయిల్యూర్లో కూడా ఇంత వస్తుందని అనుకుంటే కదా ఇచ్చేది. నిజంగా మా మీద వ్యాపారమే జరగకపోతే మాకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని అడిగాడు ఆయన. కరెక్టే కదా, అది కూడా. ఇది కదా మేము కనుక అలా కాకుండా మేము డబ్బులే గుంజేయటం అనుకుంటే ఇవాళ ఇండస్ట్రీ ఇంత ట్రావెల్ అయ్యేదా, ఇంత అయ్యేదా? మరి ఇవాళ మాలాగా ఆలోచన ధోరణి ఎందుకు లేదు ఈ స్టార్స్కి, ఇప్పుడు వస్తున్న యువతరానికి? ఇవన్నీ రావాలి కదా అని చెప్పి అన్నీ చెప్పారమ్మా. ఇవన్నీ కనుక ఆలోచనలు వచ్చి ఇవాళ జరుగుతున్న మూమెంట్ వచ్చింది, జరుగుతున్న ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి. డెఫినెట్గా అందరం కూడా మన దగ్గర కూడా మన బాధ్యత ఉంది అని ముందుకెళ్తే ఈ సమస్యలో పరిష్కారం దొరికే అవకాశం ఉందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా క్లియర్గా అసలు పవన్ కళ్యాణ్ గారి ఆ లేఖ వెనకాల, అంటే ఆయన రిలీజ్ చేసినటువంటి దాని వెనకాల ఇంత, ఆయన ఆవేదన వెనక ఇంత ఏముంది అనేది మొత్తం క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.